దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 3. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. నిరుత్సాహముగానున్న ఏలియాతో దేవుడు మిక్కిలి నిమ్మలమైన స్వరముతో మాట్లాడెను. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనము. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మనం ఎదుర్కొను అన్ని పరిస్థితులలో దేవుని స్వరము మనలను నడిపించునని పైభాగముల ద్వారా నేర్చుకొనుచున్నాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో ప్రభువు తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొనినట్లు చూచుచున్నాము. 7 నక్షత్రములు 7 సంఘములకు సూచనలు. ప్రభువు తన చేతులతో సంఘములను పట్టుకొనును. చూడము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. ప్రభువు మనలను అనేక పరిస్థితుల ద్వారా వెళ్ళనిచ్చును. కానీ అన్ని పరిస్థితులలో ఆయన చేతులలో మనలను భద్రపరచును.